అనంతపురానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి గుంతకల్లులో హై టెన్షన్ కొనసాగుతోంది. గుంతకల్లు రోటరీ హై స్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గుంతకల్లు రోటరీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన 101, 105 పోలింగ్ బూత్ల దగ్గర ఇరు వర్గాలు కొట్టుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక తాడిపత్రి ఓం శాంతి నగర్ కాలనీలో టీడీపీ వైసీపీ పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్టుగా సమాచారం అందుతోంది. కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటి చూద్దాం. ఆల్రైట్, అక్కడ పరిస్థితి ఏంటి మా ప్రతినిధి మరి కాసేపట్లో సమాచారం అందిస్తారు. చల్లా నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఏం జరిగింది ఇంతకీ? సచిన్, ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ ఉదయం నుంచి పోలింగ్ మొదలైనటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ కాస్త సమయంలో రాళ్ల దాడి, ఏకంగా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ కూడా కొంచెం ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ వైసీపీ ముఖ్యంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఇంతకుముందే అక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద ఒక టీడీపీ కార్యకర్తను కొట్టారని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళిన నేపథ్యంలో పెద్దారెడ్డి కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఏకంగా వారు ఇరువురు భీష్మించి కూర్చున్నటువంటి వాళ్ళని పంపితే మేము వెళ్తామన్నట్టుగా ఒకరి మీద ఒకరు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో చివరికి పోలీసులు అక్కడ నుంచి ఇద్దరు నేతలను పంపించిన తర్వాత ఇది రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడి ఏకంగా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తీవ్రంగా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పోలీసులు ఇరు వర్గాల్ని అక్కడ నుంచి చెదరగొట్టినటువంటి పరిస్థితి. అయితే ఇది ఇంకా చిలికి గాలి వాన్లా మరి ఎంతటికి దారితీస్తుందో తెలియదు. కాకపోతే మాత్రం పోలీసులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నామని ఒకవైపు చెప్తూనే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఎస్పీ కూడా బయలుదేరి తాడిపత్రి పట్టణానికి వెళ్ళినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సంఘటన ఏదైతే రాళ్ల దాడి, ఇది మరి ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. కానీ కాకపోతే మాత్రం అక్కడ పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా ఉన్నాయి. మరి జేసీ ప్రభాకర్ దాడి తీయడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎక్కడ మొదలైంది? ఏదైతే ఉందో వైసీపీ నాయకులు టీడీపీ ఏజెంట్ హాజాని కొట్టారు, చేయి చేసుకున్నారు అని చెప్పేసి అక్కడ తెలియడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితిలో పెద్ద ఎత్తున వైసీపీ టీడీపీ నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి.